ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ఎలక్షన్కి సిద్ధమవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో గెలిపే ప్రాతిపదికగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి పార్టీ కూడా ఒక పక్క వైసీపీ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు, దాదాపు 60 మంది 61 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మార్చారు. 10 మంది ఎంపీలను కూడా మార్చారు. ఇంకా కసరత్తు నడుస్తోంది. 5వ జాబితానే వచ్చింది. ఇంకా 2-3 జాబితాలు ఓవరాల్ లిస్ట్ కూడా రాసి వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోపక్క చంద్రబాబు నాయుడు ఇంకా లిస్టును బయట పెట్టలేదు. ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ లిస్టు బయటపెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు కదలిరా సభలకి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు కూడా అదే రేంజ్లో ఎక్కువగా జన సమీకరణ కనిపిస్తుంది. అయితే అధికార పక్షానికి ఉండేటువంటి నెగిటివ్, ప్రతిపక్షానికి ఉండేటువంటి పాజిటివ్ ఏంటంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్కు ఉన్న పాజిటివ్, ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఉన్న పాజిటివ్ ఏంటంటే అవతల పక్షంలో ఉన్నప్పుడు, అంటే విపక్షంలో ఉన్నప్పుడు జన సమీకరణ ఎక్కువగా చేయక్కర్లేదు. ఒక 10-20% చేసుకుంటే సరిపోతుంది. మిగతా జనం అంతా కూడా అపోజిషన్ లీడర్ని చూడడానికి ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్లే ఎగబడి వస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాల యాంటీ ఇంక్యుమెన్సీ అనేది ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది కాబట్టి అది ప్రతిపక్ష నాయకుడిని చూడడానికి, ప్రతిపక్ష నాయకుడి కోసం ప్రజలు వెళ్ళేలాగా చేస్తుంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సభలకి ఒక 80% స్వచ్ఛందంగా వస్తుంటే 20% జన సమీకరణ చేయాల్సిన పరిస్థితుంది. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి సభకి దాదాపు 40-50% మాత్రమే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా 50% కూడా వాళ్ళు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ భీమిలిలో కనుక మొన్న సభ జరిగితే ఆ సభలో 50% మంది ఓన్గా వచ్చారు. మిగతా 50% కూడా చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా స్పెషల్ బస్సులు పెట్టి ఏపీఎస్ఆర్టీసీ బస్సులను కూడా డైవర్ట్ చేసి జనాలను కూడా ఇబ్బంది పెట్టి మరి జనాలను సమీకరించుకునేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. అది అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసేది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కూడా చేసేది అదే. సో ఇప్పుడు ఏలూరులో జరగబోతున్నటువంటి ఏలూరు జిల్లా దెందులూరులో జరగబోతున్న సిద్ధం సభకి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు మొత్తం ఏలూరు దగ్గర నుంచి జిల్లా మొత్తం కోలాహలంగా మార్చేశాయి. ఏలూరు సెగ్మెంట్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జన సమీకరణలో బిజీగా ఉన్నారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక డిఫరెంట్ అప్రోచ్తో ఏలూరులో జరగబోయే సభలో ఒక ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిదర్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కానీ, లేదంటే రైతు రుణమాఫీ గురించి కానీ ప్రకటన కాకపోయినా ఒక హింట్ ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 20 తర్వాత డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేయడానికి ఇబ్బంది అవుతుంది. కేవలం ప్రకటన వరకే పరిమితం అయిపోతారు. అట్లా కాకుండా ప్రకటన ఇప్పుడు చేసి జస్ట్ హింట్ ఇచ్చి ప్రకటన చేసి రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పుకునేటువంటి గ్యాప్ ఉంది ఇప్పుడు. సో నెల రోజుల పాటు, దాదాపు 20 రోజుల పాటు మనకి అవకాశం ఉంది ఈ సభ నుంచి నోటిఫికేషన్ రావడానికి. సో ఈ గ్యాప్ను ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా, ఈ రెండిట్లో ఒక హామీని ఏలూరు లేదా దెందులూరు సభలో ఇవ్వడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.